ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలము ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మనము చేరివచ్చి ఉండగా ప్రార్థనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుండి 10 వరకు మనం చదువుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహిమా స్వరూపుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పులివెందుల మహాపట్టణములో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న స్థానిక సంఘమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘమును మీరు ప్రేమించి భద్రపరచి పోషించి సంఘమును మీరు నడిపించుచున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. స్థానిక సంఘములో బాధ్యత కలిగిన ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి, బలపరచండి. పరలోకపు జ్ఞానముతో మీరు నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నైనా సంఘము యొక్క సరిహద్దులు మీరు విశాలపరచండి. అనేకులను సంఘములో మీరు చేర్చుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలము మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు మేము చేరి వచ్చి ఉండగా మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న మీ మాటలు మీరు దీవించి మీ మాటల ద్వారా మాకు ప్రోత్సాహమును, పురికొల్పును, బలమును మీరు దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము
నిర్గమకాండము 17వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనము చదువుకున్నాము. ఈ భాగములో మోషే దేవుని కొండ మీద ఉన్నాడు. యెహోషువ క్రింద ఉన్నాడు. యెహోషువ యుద్ధములో ఉన్నాడు. మోషే దేవుని కొండ మీద ఉన్నాడు. ఇక్కడ ఈ యుద్ధ పోరాటములో ఈ నలుగురు ప్రాముఖ్యమైన వారు. ఎవరు? మోషే, అహరోను, హూరు, యెహోషువ. దేవుడు తన ప్రజలకు ఆహారమునిచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, వారిని బలపరిచి వారు యుద్ధము చేయుట కొరకై దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు అమాలేకీయులు సిద్ధపడి ఉండగా దేవుడు ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధము చేయుట కొరకై దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులను మనము ఈ భాగములో చూస్తున్నాము. మోషే దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచాడు. మోషే దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచాడు. మోషే జీవితంలో ఆయన ప్రారంభములో 40 సంవత్సరాలు రాజనగరిలో ఉన్నవాడు. తదుపరి 40 సంవత్సరాలు మోషే మామ మందను మేపి ఉన్నవాడు. మామ మందను మేపుచున్న ఆ సమయములో మోషే చేతిలో కర్ర ఉన్నది. అది ఏ కర్ర? గొర్రెలను కాయుచున్న కర్ర. కానీ మోషే చేతిలో ఉన్న ఆ కర్రను దేవుడు తన పని కొరకై ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు తన పని కొరకై ఆ కర్రను ఉపయోగించుకుంటున్నాడు. మోషే తన మామయ్య అయిన యిత్రో యొద్దకు వెళ్ళి, నేను నా స్వజనులను చూడుటకు నాకు అనుమతినివ్వుము అని మోషే తన మామయ్య అయిన యిత్రోను అడిగినప్పుడు యిత్రో ఏమన్నాడు? నీ బంధువుల యొద్దకు నీవు క్షేమముగా వెళ్ళుము. ఎక్కడికి? ఐగుప్తు దేశమునకు నీవు వెళ్ళుము అన్నాడు. ఆ సమయములో మోషే దేవుని కర్రను చేత పట్టుకొని వెళ్ళెను. రెండవది,
ఇశ్రాయేలీల సైన్య సమూహము ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి వచ్చిన తరువాత వారికి కలిగిన మొట్టమొదటి ఆటంకము ఎర్ర సముద్రము. ఆ సమయములో దేవుడు మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం మీద చాపుము అన్నాడు. మోషే దేవుడు చెప్పిన ప్రకారముగా తన చేతిలో ఉన్న కర్రను సముద్రం మీద చాపాడు. ఏమైంది? సముద్రము 2 పాయలైనది. ఆరిన నేల మీద దేవుని ప్రజలు నడిచిరి. రాత్రివేళ మేఘ స్తంభము ఉండెను. మోషే చేతిలో ఉన్న కర్ర అది దేవుని పని కొరకై ఉపయోగపడిన కర్రగా మనము చూస్తున్నాము. నిజమే, మనము ఒకప్పుడు మన పాపములను బట్టి సాతాను యొక్క చేతిలో బలహీనమైన పాత్రలుగా ఉన్నవారము కదా. పాపములను బట్టి మనము బలహీనులమై ఉంటిమి, భక్తిహీనులమై ఉంటిమి, దూరస్తులమై ఉంటిమి, శత్రువులమై ఉంటిమి, దేవునికి విరోధులమై ఉంటిమి. అయినను దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన రక్తము ద్వారా మనలను విమోచించి మనలను పరిశుద్ధులుగా చేశాడు, మనలను నీతిమంతులుగా చేశాడు, మనలను దేవుని పిల్లలుగా చేశాడు. మనమెవరము? మనము పరిశుద్ధులము, మనమెవరము? నీతిమంతులము, మనమెవరము? దేవుని పిల్లలము, మనమెవరము? దేవుని ప్రజలము, మనమెవరము? దేవుని సొత్తైన వారము. దేవుడు మనకిచ్చిన భాగ్యము ఎంత గొప్పది! రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. అట్టి ప్రభు మనకు భూలోకములో సంఘమునిచ్చాడు, సహవాసమునిచ్చాడు, వాక్యమును ఇచ్చాడు, ఆత్మ నడిపింపును ఇచ్చున్నాడు. మనం ఈ లోకములో యుద్ధ పోరాటములో ఉన్నాము కదా. దినదినము మనకు యుద్ధ పోరాటమే. ఎందుకంటే ఒకవైపు శరీరము ఉంది, మరి ఒక వైపు ఆత్మ ఉన్నాడు. శరీరము ఆత్మకు విరోధముగా పనిచేయుచున్నది. ఆత్మకు విరోధముగా పోరాడు ప్రతి శరీరేచ్ఛలను మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. రోమా పత్రిక చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము. రోమా పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల
జీవించెదరు. శరీర క్రియలు మనం ఏం చేయాలి? చంపాలి. శరీర క్రియలు చంపాలి అంటే మనకున్న జ్ఞానము, మనకున్న స్వశక్తి, మనకున్న స్వబుద్ధి, మనకున్న స్వబలము ఏమాత్రము కూడా పనికిరాదు. శరీర క్రియలను చంపడానికి, శరీర క్రియలను విడిచిపెట్టడానికి మనకు ఆత్మ బలము అనేది మనకెంతో అవసరమై ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనము యుద్ధ పోరాటములో మనమున్నాము. యుద్ధ పోరాటములో మనమున్నాము. ఈ యుద్ధ పోరాటములో ఆనాడు మోసే ఏం చేశాడు? దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచి ఉన్నాడు. ప్రార్థన అనేది కూడా ఒక పోరాటము. ప్రార్థన అనున్నది యుద్ధము లాంటిది. ఈ ప్రార్థన పోరాటములో నిలవకుండా, ఈ ప్రార్థన యుద్ధములో నిలవకుండా, ఈ ప్రార్థన సహవాసములో కలవకుండా సాతానుడు అనేకమైన ఆటంకములు కలుగచేయువాడు. అయితే ఈ ప్రార్థన యుద్ధ భూమిలో మనము నిలిచినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యమును ఈ ప్రార్థన సహవాసములో ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనలు భక్తుల జీవితాలు గమనించినప్పుడు వారు లేఖనములు ఎత్తి ప్రార్థన చేశారు. వారు దేవుడు చేసిన వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థన చేశారు. దేవుని వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేశారు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క యథార్థతను, దేవుడు ఇచ్చిన ఆ లేఖనములు వారు ఎత్తిపట్టి ప్రార్థన చేశారు. మన జీవితములో కూడా మనము లేఖనములు ఎత్తి ప్రార్థన చేయుట అది ఒక మంచి క్రమము. భక్తులు అలాగే చేశారు. ఒకటి, మోసే దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచినవాడు. మన జీవితములో ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని వాక్యము యొద్దకు మనము దినదినము వచ్చుచున్నామా? దేవుని వాక్యమును దినదినము క్రమముగా మనము చదువుతున్నామా? దేవుని వాక్యమును దినదినము మనము క్రమముగా ధ్యానిస్తూ ఉన్నామా? ఈ ఆఖరి దినాలలో దేవుని వాక్యము కూడా చదవలేని, దేవుని సన్నిధిలో కొంతసేపు సమయము గడపలేని బిజీ లైఫ్లో ఉన్నాము. అందుకే ఆత్మీయ జీవితం ఏమవుతుంది? చల్లారిపోతుంది. ఆత్మీయ జీవితము చల్లారిపోతుంది. భక్తి పెరగకుండా భక్తి సన్నగిల్లిపోతుంది. ప్రియులారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఆఖరి దినాలలో మనమున్నాము. అపాయకరమైన దినాలలో మనమున్నాము. దుష్టుడు బలముగా పనిచేస్తున్న దినాల్లో మనమున్నాము. కీర్తనల గ్రంథము 12వ కీర్తన మొదటి వచనములో, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. భక్తుడు చేస్తున్న ప్రార్థన మనకెంతో పాఠమే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయిరి. లోకస్తులు భక్తి గలవారిని కలవకుండా వారు దూరముగా పరిగెత్తుకొని వెళుతున్నారు. కానీ దేవుని పిల్లలమైన మనము ఎవరిని వెతకాలి? భక్తి గల వారిని వెతకాలి, ఆత్మీయులను వెతకాలి, ప్రార్థనా పరులను వెతకాలి. మన ఆత్మీయ క్షేమమును కోరే వారిని మనం వెతకాలి, వారిని పట్టుకోవాలి, వారితో సహవాసము చేయాలి, వారితో సమయము గడపాలి. వారితో సమయము గడుపుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితము మెరుగుపడుతుంది. ఒకటి, మోసే దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరం మీద నిలిచాడు. రెండవదిగా మనం చూసినప్పుడు మోసే ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. హోరేబు అనగా అది ఒక ప్రత్యేకమైన స్థలము. హోరేబు అనగా దేవుని సన్నిధి ఉన్న స్థలము. హోరేబు అనగా దేవుని యొక్క వెలుగు నిలిచి ఉన్న స్థలము. హోరేబు అనగా మోసేను దర్శించిన స్థలము. దేవుని సన్నిధిలో మోసే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, హూరు ఉన్నాడు. దేవుని సన్నిధి మనకెంతో అవసరమై ఉన్నది కదా. 16వ కీర్తన 11వ వచనములో, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన సన్నిధి అనగా దేవుని వాక్యమును చదువుట. ఆయన సన్నిధి అనగా ఆయనతో మనము మాట్లాడుట. ఆయన సన్నిధి అనగా ఆయన మనతో మాట్లాడుట. ఆయన సన్నిధి అనగా ఆయన మనకు అప్పగించిన ఆ శ్రేష్టమైన సహవాసములు సిద్ధపడి ఉండుట. ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నవి. ఆయన సన్నిధిలో బల సౌందర్యములు ఉన్నవి. ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన స్థలము నిలిచి ఉన్నది. మోసే దేవుని సన్నిధిలో ఉన్నాడు. యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు.
పారిపోయాడు. అందుకే ఓడలో అన్యుల మధ్యలో ఉన్నాడు కదా, అన్యుల మధ్యలో ఉన్నాడు. అన్యుల ఎదుటని ఒక హెబ్రీయుడు, ఒక ప్రవక్త అన్యుల ఎదుటని చిక్కిపోయాడు. ఆత్మీయ జీవితములో ఈ ఆఖరి దినాలలో మన యొక్క విశ్వాస జీవితము కాపాడబడేది, మన భక్తి జీవితము మెరుగుపడేది, మన ఆత్మీయ జీవితము ఎదిగింప చేయబడేది ఆయన సన్నిధిలోనే. ఆయన సన్నిధిలోనే. దేవుని సన్నిధిలో మోసే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, హూరు ఉన్నాడు. క్రింద ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు, ఏర్పరచబడిన కొందరు ఉన్నారు. క్రింద యుద్ధము జరుగుతుంది, పైన ప్రార్థనలో ఉన్నాడు. మూడవదిగా చూచినప్పుడు మోసే దేవుని తట్టు చూచున్నాడు. ఎవరి తట్టు? దేవుని తట్టు చూచున్నాడు. ఒక మాట చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయములో నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనములో మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఎంతవరకు? సూర్యుడు అస్తమించు వరకు మోసే చేతులు అలాగే పైకెత్తుకొని నిలకడగా ఉన్నాడు. బహుశా ఉదయకాలం ప్రారంభించినాడేమో. ఉదయకాలము నుండి సాయంకాలం వరకు మోసే తన చేతులు యెహోవా తట్టు ఎత్తి అలాగే ఉండిపోయాడు. ఎందుకంటే ఆ యుద్ధ భూమి చాలా భయంకరమైన యుద్ధ భూమి. అమాలేకీయులు దేవుని ప్రజల మీదకి వారు వచ్చుచున్నారు. మోసే, అహరోను హూరు వారు దేవుని తట్టు చూచున్నారు. మన జీవితములో, మన ఆత్మీయ పోరాటములో మనము మాటి మాటికి ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. కీర్తనల గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది, దాసుడు తన యజమాని చేతి తట్టు, దాసురాలు తన యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దాసుడు యజమానుని చేతి తట్టు చూచుచూ ఉన్నాడు. దాసురాలు యజమానురాలి చేతి తట్టు చూచుచూ ఉన్నది. ఎందుకంటే వారి యొక్క కనికరము కొరకై, వారు సహాయము చేస్తారేమో అని కనిపెట్టుకొని ఉన్నారు. అంతకంటే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన మనలను కనికరించువాడు, ఆయన మనలను కరుణించువాడు, ఆయన మన మీద కటాక్షము నిలుపువాడు, ఆయన మనకు సహాయము చేయువాడు. మనమేం చేయాలి? ఆయన తట్టు చూడాలి. కీర్తనల గ్రంథములో ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము
138వ కీర్తన 138వ కీర్తన మొదటి వచనం చూడండి. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. అక్కడే 143వ కీర్తన 143వ కీర్తన 6వ చరణము. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. 8వ చరణము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేనెత్తుకొనుచున్నాను. ఈ చరణములు మనము గమనించినప్పుడు ఆయన పరిశుద్ధాలయము తట్టు చూచుచున్నాడు. ఆయన పరిశుద్ధాలయము తట్టు చూచుచు ఆయనకు నమస్కారము చేయుచున్నాడు. ఆయన తట్టు చేతులు చాపి ఉన్నాడు. ఆయన తన మనసు ఆయన వైపు ఎత్తుకుని ఉన్నాడు. మన జీవితములో ఆయన తట్టు చూచినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, ఆయన మీద గురి కలిగి విశ్వాసముతో నిరీక్షణతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితములో అద్భుతమైన కార్యాలు జరిగించువాడు. కాబట్టి మోసే, అహరోను, హూరు అనువారు వారు దేవుని పర్వతం మీద నిలిచి ఉన్నారు. మోసే తన చేతులు దేవుని తట్టు ఎత్తి ఉన్నాడు. క్రింద యెహోషువతో పాటు ఏర్పరచబడిన వారు యుద్ధ భూమిలో ఉన్నారు. మెట్టుకు ఏమి దొరికింది? మోసే తన చేతులు పైకెత్తినంత వరకు అమాలేకీయుల మీద ఇశ్రాయేలీయులకు విజయము కలిగినది. విజయమును ఇచ్చువాడు ఆయనే, విజయమునకు ఆధారముగా ఉన్నవాడు ఆయనే. కాబట్టి ఆయన తట్టు మన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. అయితే ఇక్కడ ఈ విజయమునకు కారణముగా ఈ నలుగురు వ్యక్తులు ప్రాముఖ్యమైన వారే కదా. ఎవరు? మోసే, అహరోను, హూరు, యెహోషువ. ఎవరికి అప్పగించబడిన పనిలో వారు నమ్మకముగా ఉన్నారు. మోసే తన చేతులు పైకెత్తాడు. తన చేతులను అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు ఆదుకున్నారు. యెహోషువ యుద్ధ భూమిలో యుద్ధము చేశాడు. కానీ విజయమునిచ్చినది దేవుడే. ఆ విజయములో ఈ నలుగురు ప్రముఖమైన పాత్ర పోషించారు. మన జీవితంలో కూడా మనకు అప్పగించబడిన పనిలో మనము నమ్మకముగా ఉండాలి. మనకు అప్పగించబడిన పనిలో మనము నమ్మకముగా ఉండి ఆ పనిలో మనము ముందుకు సాగి వెళుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితము క్షేమం పొందును, సంఘము క్షేమం పొందును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును. కాబట్టి ఈ రాత్రి కాలము మనము ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ ప్రయాణములో గురి కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి.
విశ్వాసముతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి. ప్రభువు గొప్ప కార్యములు జరిగించువాడు. దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో దీవించునుగాక.